Hi guys, welcome back to Loknath Lectures. So మనం ఈ రోజు వీడియోలో అయితే how to create a charts in MS Excel. సో దీని గురించి అయితే మనం ఈ రోజు ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లైక్ how to create charts in MS Excel. సో ఈ టాపిక్ గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనం ఎలా చార్ట్స్ క్రియేట్ చేస్తాం, ఒక డేటాను చార్ట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో హౌ టు క్రియేట్ ఏ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో మనం ఎలా చార్ట్స్ క్రియేట్ చేస్తాం, సో ఇది వీటన్నిటి గురించి అయితే మనం వీటన్నిటి గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్గా అంతకు ముందుగా సో మనమైతే ఒక డూప్లికేట్ డేటాను తీసుకుందాం. ఆ డూప్లికేట్ డేటాను బేస్ చేసుకొని మనం ఎలా చార్ట్స్ కన్వర్ట్ చేస్తాం, సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఏమేమి ఉంటాయి, సో వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనిషియల్గా ఫస్ట్ ఏంటి, సో మనం ఒక డూప్లికేట్ డేటాను క్రియేట్ చేసుకుందాం. లైక్ ఎలాగా, సో మంత్లీ సేల్స్ అనే డేటాను, సో మంత్లీ సేల్స్ అనే డూప్లికేట్ డేటాను తీసుకుందాం. సో మంత్లీ సేల్స్ అనే డూప్లికేట్ డేటాను తీసుకుంటే, సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో డేటాను తీసుకుందాం. లైక్ మంత్స్, ఇక్కడ సేల్స్, సో ఒక 10 పీపుల్ డేటా లేకపోతే సో ఓవరాల్ 12 మంత్స్ డేటా తీసుకుందాం. సో మనం ఈ ఓవరాల్ సెల్స్ కి సో ఆల్ బార్డర్ ఇచ్చుకొని సో వీటికి కలర్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటి, సో మంత్స్, సో ఇక్కడ మనం జనవరి అని ఇద్దాం. సో జనవరి, సో రిమైనింగ్ మంత్స్ ఇక్కడ మనం ఇక్కడ కార్నర్ లో డ్రాప్ చేస్తే ఓవరాల్ గా మంత్స్ అనేవి అవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. సో ఇలాగా, సో 12 మంత్స్ ఈజ్ ఎనఫ్ కదా మనకి. సో ఇవి డిలీట్ చేసేసుకుందాం. సో ఈ 12 మంత్స్ సేల్స్ కి సో మనం డిఫాల్ట్ గా ఏదో ఒక అమౌంట్ తీసుకుందాం. లైక్ 89, సో 56, 45, 65, 78, 35, 84, 56, 84, 20, 52, 36, 100, ఇలాగా ఒక డూప్లికేట్ డేటాను అయితే తీసుకున్నాం. లైక్ సేల్స్ అమౌంట్ ఇలా మంత్లీ 89%, 56%, ఇలాగా ఒక డూప్లికేట్ డేటాను అయితే మనం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ డేటాను మనం చార్ట్స్ రూపంలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మనం ఈ రోజు వీడియో. లైక్ ఎలాగా, సో మనం ఏ డేటాను అయితే మనం చార్ట్స్ రూపంలోకి కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ డేటాను ఓవరాల్ గా సెలెక్ట్ చేయాలి. సో మనం ఓవరాల్ డేటాను సెలెక్ట్ చేయాలంటే ఒక టేబుల్లో ఓవరాల్ డేటాను సెలెక్ట్ చేయడానికి మనం ఏ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాం, లైక్ కంట్రోల్ ఏ. సో కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. సో ఆ నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ ట్యాబ్ ఆప్షన్, సారీ క్లిక్ ఆన్ ద ట్యాబ్ ఆప్షన్, సారీ ఇన్సర్ట్ ఆప్షన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయిగా, సో ఈ చార్ట్స్ ఏంటి, సో 2D కాలం. సో ఇక్కడ మనకు రిప్రజెంట్ అవుతున్నాయిగా, ఇక్కడ మనం మౌస్ అనేది కసర్ అనేది ఇక్కడ మూవ్ చేస్తుంటే 3D కాలమ్స్, సో 2D బార్స్, 3D బార్స్ ఇలాగా. సో ఇక్కడ లైన్స్, 2D లైన్, 3D లైన్, 2D ఏరియా, 3D ఏరియా, సో ఇలాగా. సో ఇక్కడైతే 2D పై చార్ట్స్, సో 3D పై చార్ట్స్, సో ఇలాగా. ఇంకా ఇక్కడ ట్రీ మ్యాప్, సో ఇక్కడ హిస్టోగ్రామ్స్, బాక్స్ అండ్ స్క్వేర్, సో ఇంకేమున్నాయి, సో ఇక్కడ పీవోట్ చార్ట్ కానీ పీవోట్ చార్ట్ అండ్ పీవోట్ టేబుల్ కన్వర్ట్ చేసుకోవడానికి. సో ఇలాగా వే నెంబర్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నేను ఒక పై చార్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో మనం సెలెక్ట్ చేసాం, సో ఇన్సర్ట్ ట్యాబ్ ఆప్షన్లోకి వచ్చాం. సో నెక్స్ట్ ఏంటి, పై చార్ట్. సో మనం ఇక్కడ పై చార్ట్ సెలెక్ట్ చేయగానే సో మనకైతే రిప్రజెంట్ అయినాయి ఇక్కడ ఏంటి, కలర్స్, సో సేల్స్ అని. సో ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఇలా మంత్స్ కూడా మనకి ఓవరాల్ 12 మంత్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ అయినాయి. బట్ కానీ నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ మనకి ఒక చార్ట్ ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ మినిట్ మనకి, సో మనకి నెక్స్ట్ మినిట్ లోనే సో మనకైతే ఇక్కడ ఇలాగా చార్ట్ డిజైన్ ఫార్మాట్ అండ్ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ అనే 2 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి డిఫాల్ట్ గా.
ఇక్కడ చార్ట్ డిజైన్ ట్యాబ్ లోకి వస్తే సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ చార్ట్ డిజైన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇలాగా. సో ఈ చార్ట్ అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను. అంటే ఈ చార్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ లో ఉంటాయి, బట్ యూజర్ కి ఏ రిక్వైర్మెంట్ ఉంది, యూజర్ ఏ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చార్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అనేది యూజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ పర్సన్ యూజ్ చేసే డేటా, ఆ పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ ఏందని బేస్ చేసుకొని మనమైతే చార్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పై చార్ట్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అలాగే సేమ్ మీరు ఓవరాల్ డేటాను సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సో మీకు ఏదైతే ఫార్మాట్ కావాలి, అంటే ఏ ఫార్మాట్ లో చార్ట్ కావాలి, ఆ చార్ట్ పైన క్లిక్ చేస్తే ఆ నెక్స్ట్ మినిట్ ఓవరాల్ డేటా విల్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద యువర్ గివెన్ డేటా, లైక్ యువర్ గివెన్ చార్ట్, సెలెక్టెడ్ చార్ట్. సో మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ చార్ట్ లో రిప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇక్కడ లైక్ కలర్స్ కానీ, సో ఇలాగా నెంబర్ ఆఫ్ చార్ట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇంకా చార్ట్ డిజైన్స్ ఉంటాయి. సో ఇంకా ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్తే సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ ని యూజ్ చేసి మనం ఇక్కడ చార్ట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో డార్క్ గ్రీన్ కానీ, ఎల్లో గ్రీన్, సారీ డార్క్ ఎల్లో కానీ, సో ఇలాగా మనమైతే చార్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తే సో మనం ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నాం, ఇస్ దేర్ ఎనీ మిస్టేక్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మంత్లీ సేల్స్ అనేది ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి, సో మనకి ఇక్కడ వైట్ కలర్ లో ఉంది కాబట్టి సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనకి క్లారిటీగా మంత్స్ అనేవి కనిపించట్లేదు. సో వైటే బెటర్. సో ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఇలాగ వచ్చాయి కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవడం అయితే చూపించేసాను కదా. సో షేప్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళిన కూడా సేమ్ ఇక్కడ కూడా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి. సో నెక్స్ట్ ఏంటి, షేప్ అవుట్లైన్. షేప్ అవుట్లైన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చార్ట్ కదా, ఇది పై చార్ట్. ఈ పై చార్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకునేది ఇందాకే చెప్పాం, షేప్ ఫిల్ కానీ ఇక్కడ కానీ ఆప్షన్స్ యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడు షేప్ అవుట్లైన్ అంటే సో ఈ చార్ట్ యొక్క అవుట్లైన్ లైన్ ఉంది కదా, ఈ చార్ట్ ని ఒక లైన్ లాగా కవర్ చేసింది. సో ఓవరాల్ గా ఇలాగా, సో రౌండ్ గా ఈ షేప్ యొక్క అవుట్లైన్ ని మనం యూనిక్ గా అంటే డిఫరెంట్ కలర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కలర్ సేమ్ అయితే మనకి సో వేరియేషన్ ఎలా కనిపిస్తుంది, అప్పుడు మనం ఏదైనా కలర్ చేసుకుని హైలైట్ చేసుకోవచ్చు కదా. సో షేప్ అవుట్లైన్ ని సో ఇక్కడైతే ఏమిద్దాం, గ్రీన్ రెడ్ ఇచ్చేద్దాం. సో రెడ్ కలర్. సో మనకి ఈ షేప్ యొక్క అవుట్లైన్ అనేది మనకి ఒక హైలైటింగ్ కలర్ రెడ్ లేక్ నేను హైలైట్ చేసుకున్నాను. ఇలాగా మనం షేప్ యొక్క అవుట్లైన్ ని సో హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, షేప్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ లో లైక్ ప్రీసెట్ కానీ, షాడో కానీ, గ్లో కానీ, సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, సో ఇలాగ నెంబర్ ఆఫ్ లైక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనం పై చార్ట్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి, సో ఈ డేటాను బేస్ చేసుకొని మనం బార్ చార్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్, సో 3D కాలం, 2D కాలం, బార్ చార్ట్స్, 3D బార్, 2D బార్. సో 3D కాలం చార్ట్ తీసుకున్నాం. సో 2D కాలం సేమ్ ఇందాక మనం పై చార్ట్ లో ఏం చెప్పాము, సేమ్ ఇలాగే మనం ఏదైనా చార్ట్ ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్స్ అనేవి డిఫాల్ట్ గా ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మనం ఏదైనా చార్ట్ యొక్క డిజైన్ ని చూస్ చేసుకొని సో ఆ చార్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది యూజర్ యొక్క రిక్వైర్మెంట్, వాడి యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి, సో డిజైన్స్ కూడా. సో ఇక్కడ ఫార్మాట్ లోకి వస్తే ఇక్కడ సో షేప్ అవుట్ లైన్స్ కానీ, షేప్ ఎఫెక్ట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు ఇలాగా, లైన్స్ కానీ. సో ఇలాగా దిస్ ఈస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ హౌ టు క్రియేట్ ఈ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇలాగా మనం ఈ పై చార్ట్, ఈ 2D కాలం, 3D కాలమే కాదు, సో ఇక్కడ ఓవరాల్ గా ఉన్న అన్ని చార్ట్స్ ని కూడా ఈ వేలోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వేలోనే చార్ట్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే ఫార్మాట్ ని బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ అవుట్లైన్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఇక్కడ కలర్స్ ని కూడా చేంజ్ చేయొచ్చు. ఎలాగా చార్ట్ డిజైన్ వెళ్ళండి, సో చేంజ్ కలర్స్, సెలెక్ట్, ఇలాగా కలర్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ is overall information about how to create a charts in MS Excel, guys. So thank you for watching my videos. Please do subscribe.